మనసుంటే మార్గం ఉంటుంది. ఏ సమస్యకైనా వెతికితే పరిష్కారం తప్పక దొరుకుతుంది. అక్కడి మామిడి రైతులు కూడా ఇలానే ఆలోచించారు. అనాదిగా మామిడి పంటకు శాపంగా మారిన చీడ పురుగుల బెడదకు చెక్ పెట్టారు. అంతేకాదు వాతావరణ మార్పుల నుంచి మామిడి పంటను కాపాడుకోవటమే కాదు, నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు. ఇంతకీ మామిడి పంటను ఆ రైతులు ఎలా కాపాడుకుంటున్నారు? చీడపేడల నుండి మామిడి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తాపత్రయమిది. ప్రతి మామిడికాయకు కవర్లు కట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. మామిడి పూత మొదలు కోతకు వచ్చే వరకు, కాయలు కోసే వరకు ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోవాలి. పూత నుంచి కాయలు కోసే వరకు సుమారుగా 70 రోజుల వ్యవధి ఉంటుంది. నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటేనే ఆశించినంత దిగుబడి వస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, గాలి దుమారం ఇలా అనేక కారణాలతో మామిడి పంటకు ఏటా నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మామిడికాయలకు రక్షణ కవర్లు అందుబాటులోకి వచ్చాయి. కాయలకు కవర్లు కట్టడం వల్ల నాణ్యత పెరుగుతుందంటున్నాడు మెదక్ జిల్లాకు చెందిన మామిడి తోట యజమాని సుభాష్ రెడ్డి. ఈ విధానం వల్ల దిగుబడి పెరిగి అధిక లాభాలు వస్తూ ఉండడంతో రైతులంతా ఇదే ఫాలో అవుతున్నారు. దీంతో రక్షణ కవర్లకు ఏటా డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వం సైతం మామిడి కవర్లకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల నుంచి మామిడి పంటను కాపాడుకునేందుకు ఇదో చక్కటి పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ఆ కవర్స్ ఎందుకనంటే దోమ మచ్చ కానీ, తర్వాత ఈగ మచ్చ కానీ, వాతావరణ కాలుష్యం ద్వారా మామిడి పిందె కానీ కాత కానీ చెడిపోకుండా ఉండడానికి ఆ విధంగా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంది లాభం అంటే, మామిడికాయకు మచ్చ వస్తే మార్కెట్ లోపల కొనడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మచ్చ రాకుండా ఇది మ్యాక్సిమం నేను కట్టే ఈ మామిడికాయ ఎక్స్పోర్ట్ క్వాలిటీగా యూజ్ కావడానికి ఉపయోగపడుతుంది. చాలామంది బాంబే నుండి వచ్చి ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ₹2 ఉండే ఒక్కో కవర్ను మామిడికాయలకు కట్టేందుకు మరో ₹2 అంటే మొత్తం ₹4 ఖర్చవుతుంది. అయినా సరే రైతులు వెనకాడడం లేదు. ఎందుకంటే కవర్లు కట్టి సాగు చేసిన మామిడికాయలకు దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా మంచి రేటు పలుకుతూ ఉండటమే.